తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా సంగతులు చెప్పారు. తన గెలుపు ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఆలస్యమంటూ హడావుడి చేశారు. అయితే ఫలితాలు చూసి కాంగ్రెస్ అధిష్టానం నివ్వెరపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ కొత్త నిర్ణయాలకు పదును పెడుతోంది. ఆ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మెడ మీద కత్తి పెట్టింది హైకమాండ్. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాల్సింది పీసీసీ చీఫే అంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ అటువంటి ప్రకటన చేయలేదు. ఓసారి ఓడిపోయిన టీంతోనే మరోసారి ఎన్నికలకు ఎలా వెళ్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. అందుకే ఇప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చేయాలన్న ఆలోచనలో పడిందట. తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు ఖాయమా? ఉత్తమ్ను అధినాయకత్వం నమ్మడం లేదా? పార్లమెంటు ఎన్నికలకు కొత్త టీం రెడీ అవుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో పెను మార్పులు తప్పవా? కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అనేక రాష్ట్రాల పార్టీ నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. అదే తరహాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార టీఆర్ఎస్ తో సవాళ్లు చేశారు. కాంగ్రెస్ సునాయాసంగా నెగ్గేస్తుందంటూ అధిష్టానాన్ని నమ్మించారు. ఎన్నికలకు సంబంధించి అంతా తన కనుసన్నల్లో నడిచేలా చూసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని అధిష్టానం ప్రకటిస్తే ఆ నిబంధనను కాదని ఆయన తనకు తన భార్యకు టికెట్ తెచ్చుకోగలిగారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ ఆయన హవా నడిచినట్లు ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ను చిత్తు చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ ఉత్తమ్ ముందు నుంచి హడావిడి చేశారు. కానీ ఫలితాల తరువాత సీన్ అందుకు భిన్నంగా కనిపించింది. 2014లో పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు గెలుచుకుంది. కానీ ఉత్తమ్ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తే 2 పదుల సంఖ్యకు కూడా చేరుకోలేకపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అని బలంగా ప్రచారం చేసుకోవడంలో స్థానిక నాయకత్వం రెండోసారి పూర్తిగా విఫలమైందని అధిష్టానం భావిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బొటాబొటీ మెజారిటీతో బయటపడ్డారు. ఆయన భార్య పద్మ ఉత్తమ్ ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండలో బలంగా ఉన్న కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి. అత్యంత నిరాశాజనక ఫలితాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. ఫలితాలు వెలువడి 45 రోజులు దాటిపోయింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనికి తోడు ఉత్తమ్ వైఫల్యాల మీద పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ పనితీరు తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఇదే టీంతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే మరోసారి మునిగిపోవడం ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు కసరత్తు మొదలుపెట్టిందని, పీసీసీ టీంను సమూలంగా మార్చేస్తారని సమాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఈయన ఇప్పుడు పీసీసీ చీఫ్ రేసులోకి వచ్చేశారు. తనకు తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 8 లోక్సభ స్థానాల్లో పార్టీని గెలిపిస్తానని చెబుతున్నారు. అయితే ఈయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అధిష్టానం పీసీసీ చీఫ్ పదవికి మహిళా నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్ మహిళా నేతలు చాలా మందే ఉన్నారు. గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డిల పేర్లు అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు సమాచారం. సీఎల్పీ నేతగా బట్టి విక్రమార్కకు అవకాశం ఇచ్చారు కాబట్టి పీసీసీ చీఫ్ బాధ్యతలు మహిళకు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలుపు కోసం టీపీసీసీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది.